ఫ్రెండ్స్ అసలు ఇలాంటి మూర్ఖులని అసలు ఏమనాలో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంటే పెద్ద సినిమాని రిలీజ్ చెయ్యకుండా పోస్ట్ పోన్ ఓకే చేస్తున్నారు అని చెప్పి ఒక వీర అభిమాని, మన శరణమన్నయ్య వీర అభిమాని ఉరేసుకుంటాను సినిమా తొందరగా రిలీజ్ చెయ్యకపోతే అని చెప్పి ఈ విధంగా అయితే ఒక లేఖ అయితే పంపించాడనమాట పెద్ద మూవీ టీం వాళ్ళకైతే. అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే శరణమన్నయ్య ఏమైనా దేవుడా లేకపోతే పైనుంచి స్పెషల్ గా దిగి పడ్డాడా కిందికి భూమి మీదికి అనేటువంటిది అనక తప్పదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు నేను చనిపోతే అనేటువంటిది ఇంగిత జ్ఞానం ఆలోచించకుండా ఆ వ్యక్తి కోసము శరణమన్నయ్య కోసం ఎందుకు చనిపోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇక జనాలు బయట అందరూ ఏమంటున్నారంటే నీ అమ్మ అసలు ఎలా ఖాళీగా ఉంటారా, అసలు మీకేం పని బాట లేదారా, అసలు ఆ వ్యక్తి కోసం అసలు ఎందుకురా మీరు చనిపోవాలనుకుంటున్నారు, అసలు మీకు దిమాకుందారా, ఆ బొంగులో సినిమా కోసం చచ్చిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యావా. ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్లు బతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా నాయన నీ అమ్మ, నువ్వు అసలు ఎలా చనిపోవాలని చెప్పి అనుకుంటున్నావు. నీలాంటి జఫానా కొడుకుల వల్లనే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప2 సినిమా రిలీజ్ అయినప్పుడు తల్లి కొడుకు చనిపోయారా నీ అమ్మ, నీకు అసలు దిమాకుందారా నాయన అని చెప్పి కొంతమంది అయితే ఈ విధంగా అయితే ఘోరాది ఘోరంగా అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది ఏమని అంటున్నారంటే హే ఇదేదో ఫేక్ ఉంది, ఆడు చనిపోడు చెయ్యడు, అది ఏదో సినిమా ప్రమోషన్ కోసం ఈ విధంగా ఏదేదో లేఖలు రాసి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. అసలే శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు, తొక్క తోటకూర ఏం లేదు, అందుకే ఇవన్నీ స్కెచ్లు వేసి ఇవన్నీ టార్గెట్ చేసి జనాలని టార్గెట్ చేసి ఇదొక కొత్త స్ట్రాటజీని అయితే వాడుకుంటున్నారు, అస్సలు నమ్మొద్దురా నాయన అని చెప్పి ఇంకొంతమంది అయితే అంటున్నారు అనమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే పోరా దేవుని దగ్గరికి తొందరగా వెళ్ళిపో, నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు భూమి మీద మొత్తం ఉపయోగం లేదురా నాయన, నీలాంటి నా కొడుకులు ఉన్నంత వరకు మొత్తం నష్టమే, అందుకే ఇండియా ఈ విధంగా మూలకు పడ్డది. నీలాంటి నా కొడుకులు ఆ సినిమాకి వెళ్లి ఆ సినిమా కోసం బ్యానర్లు తయారు చేసి పాలాభిషేకాలు తయారు చేసి మీకు ఎలాంటి ఉపయోగం లేదురా నాయన, మీరు పైసలు అక్కడ ఖర్చు చేస్తున్నారు, వాళ్ళేమో అక్కడ లక్షల కోట్లు సంపాదించుకుంటా వాళ్ళ తరతరాలు బతుకుతున్నారు లగ్జరీ కార్లలో తిరుగుకుంటా. అసలు ఏంద్రా నాయన, అసలు నువ్వు తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళిపో, తొందరగా పైకి వెళ్ళిపో అని చెప్పి జనాలు అయితే ఈ విధంగా అయితే అంటున్నారన్నమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, మీరు ఏమంటారు? అసలు ఈ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడింది కరెక్టా లేకపోతే రాంగా, అసలు మీకు ఏమనిపించింది అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.